హైవ్యూస్. మీ ఇంట్లో భార్యాభర్తలకు మధ్య గొడవలా? మీ ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలా? మీకు జాతకపరంగా దోషాలు ఉన్నాయా? రండి అంటూ ఒక యాడ్ లాగా ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చి స్వామీజీ, గురూజీ సమస్య ఏదైనా పరిష్కారం మేమిస్తామంటే హడావుడి చేస్తూ ఉంటారు. లోకల్ టీవీల దగ్గర నుంచి కార్పొరేట్ ఛానల్స్ వరకు యాడ్లు ప్లే అవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు ట్రంప్ ఫోటోని పెట్టేసి మీ వీధిలో గొడవ అయిందా, ఇదిగో ట్రంప్ ఫోన్ నెంబర్ చేయండి, ఆ గొడవని ఆపేస్తాడు. భార్యాభర్త మధ్యలో గొడవలు జరుగుతున్నాయా, ఇదిగో ట్రంప్ నెంబర్ ఫోన్ చేయండి, గొడవ ఆపేస్తాడు. ఎందుకు ఈ రకంగా ఆడుకుంటున్నారంటే, పాకిస్తాన్కి భారత్ యుద్ధం ఆపింది నేను అంటాడు, నాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అంటాడు, శాంతి బహుమతి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపింది నేనే, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అంటాడు. బుద్ధి బుర్ర లేకుండా వాగుతం చూసి చిరాకు వచ్చే జనాలు శాంతి బహుమతి యుద్ధం జరగకుండా ఆపేవాడికి ఇస్తారు బాబు. యుద్ధం జరుగుతూ ఆ రెండు దేశాలు మాట్లాడుకుని వాళ్ళు ఆపితే అది నీకు గది క్రెడిట్ అది అని అంటూ ఉన్నారు. సో విషయం ఏంటి మరి, ట్రంప్ గతంలో కూడా చెప్పా, ఈ సెంచరీలో బెస్ట్ కమెడియన్ అనమాట. నోబెల్ శాంతి బహుమతిని గతంలో పెద్ద పెద్ద ఉద్ధరణులకు ఇచ్చారని, వాళ్ళ క్రెడిబిలిటీని మొత్తం పోగొట్టాలని, నోబెల్ శాంతి బహుమతిని అనకూడదని దాన్ని డిగ్రేడ్ చేయాలని ట్రంప్ పన్నెండు కుట్రని నాకైతే ఇది అనిపిస్తుంది. ఎవడిస్తాడని శాంతి బహుమతి? ఆ ప్రపంచ ప్రతివ్రత అమెరికా ఉంపుడు గెత్తే ఆ పాకిస్తాన్ సిఫార్సు చేసింది ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని. వీళ్ళు ఎగవేస్తారు.